హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను సేవింగ్ ఆఫ్ కాపర్ ఇన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అనే టాపిక్ గురించి చెప్తాను. ఫస్ట్లీ ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క సర్క్యూట్ని చూద్దాము. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ ఆఫ్ అన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ ద ప్రైమరీ వైండింగ్ with n1 number of turns, and from here to here this is the secondary winding with n2 number of turns. Let us consider some points. ఈ పాయింట్ని మనము ఏ అనుకుందాము, అండ్ ఎక్కడైతే ట్యాపింగ్ చేస్తామో ఆ ట్యాపింగ్ దగ్గర మనము పాయింట్ సి అనుకుందాము, కింద పాయింట్ బి అనుకుందాము. ఏది ఎడబెట్టినా పర్లేదు పాయింట్స్. ఇది ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, లేకపోతే ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఏది ఎడబెట్టినా పర్లేదు, ఏం కాదు. సో ఎప్పుడైతే మనము ఇక్కడ ప్రైమరీ సైడ్ V1 అనే వోల్టేజ్ని అప్లై చేస్తామో అప్పుడు మనకు ప్రైమరీ వైండింగ్ ద్వారా I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సో దీంట్లో E1 అనే EMF ఇండ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు సెకండరీ టర్మినల్ వోల్టేజ్ అనేది ఇక్కడ ట్యాపింగ్ ఎక్కడ చేస్తామో ట్యాపింగ్ చేసిన కాడ నుండి మనకు సెకండరీ టర్మినల్ వోల్టేజ్ V2 అనేది వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఇక్కడ మనం లోడ్ని కనెక్ట్ చేసామనుకోండి, లోడ్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ దాకా I1 అనే కరెంట్ వచ్చి లోడ్ని కనెక్ట్ చేశాక సెకండరీలో I2 కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ ఈ I2 కరెంట్ ఇలా ఫ్లో అయ్యి ఇన్ దిస్ సెకండరీ వైండింగ్ ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందంటే దట్ ఈస్ I2 మైనస్ I1. వై? బికాస్ I1 డైరెక్షన్ ఇలా ఉంది అండ్ I2 డైరెక్షన్ అనేది దానికి ఆపోజిట్గా ఉంది కాబట్టి I2 మైనస్ I1 ఇస్ ద రిజల్టెంట్ కరెంట్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ దిస్ సెకండరీ వైండింగ్. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్లో సేవింగ్ ఆఫ్ కాపర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎంత కాపర్ అనేది ఆటో ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయడం వల్ల మనకు, అంటే వెన్ కంపేర్ టు ద ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్, ఆటో ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయడం వల్ల మనకు ఎంత కాపర్ అనేది సేవ్ అవుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనము ఏం తెలుసుకోవాలంటే, ఈ కండక్టర్ అనేది కాపర్ వైండింగ్ అనేది ఉంటుంది కదా. సో ఈ కండక్టర్ అనేది జనరల్లీ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. ఈ సిలిండ్రికల్ షేప్లో ఉన్నటువంటి వాటికి వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే πr²h. ఇట్ మీన్స్ ఏరియా ఇంటూ హైట్. πr² మీన్స్ ఏరియా ఇంటూ హైట్. సో ఈ హైట్ అనేది మనకి ఇక్కడ వైండింగ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని లెంత్ లాగా తీసుకుందాము, కండక్టర్ కాబట్టి. సో దట్ ఈస్ ఏరియా ఇంటూ లెంత్. అండ్ ఈ ఏరియా అనేది మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? క్రాస్ సెక్షన్ ఏరియా, కండక్టర్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కరెంట్ రేటింగ్ని బట్టి క్రాస్ సెక్షన్ ఏరియాని మనము జస్టిఫై చేస్తాము. సో దట్ ఏరియా డిపెండ్స్ అపాన్ కరెంట్. అండ్ ఈ లెంత్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ వైండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వైండింగ్ యొక్క నెంబర్ ఆఫ్ టన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ 100 టన్స్ ఉంది అనుకోండి, అప్పుడు మనకు తక్కువ అమౌంట్ ఆఫ్ కాపర్ అనేది ఉంటుంది, దాని లెంత్ అనేది తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ ఒక 300 టన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకు కాపర్ యొక్క లెంత్ అనేది పెరిగిపోతుంది. సో దట్ లెంత్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ టన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రైమరీ వైండింగ్లో ఎంత అమౌంట్ ఆఫ్ కాపర్ని యూజ్ చేస్తున్నారు అనేది చూద్దాము. సో ప్రైమరీ వైండింగ్ మీన్స్ దట్ ఈజ్ ఫ్రమ్ ఏ టు బి. ఈ పాయింట్స్ అంతా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్లీ మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రైమరీ వైండింగ్ ఎక్కడ దాకా ఉంది అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ N1 అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ N2. దట్ మీన్స్ ప్రైమరీ వైండింగ్ is equals to N1 minus N2. ఫస్ట్లీ ప్రైమరీ వైండింగ్లో ఫ్లో అయ్యేటటువంటి కరెంట్ ఏంటి అంటే I1 into number of turns in secondary, number of turns into number of turns in primary is equals to from here to here it is N1, but from here to here it is N2 with secondary winding. సో దట్ మనకు ప్రైమరీ వైండింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అని అంటే ఇప్పుడు దట్ ఈస్ N1 మైనస్ N2. కంప్లీట్లీ దీన్ని సాల్వ్ చేస్తే N1 I1 మైనస్
n2 I1. దిస్ ఈజ్ ఫర్ ప్రైమరీ. ఇప్పుడు సెకండరీ చూద్దాము. సెకండరీలో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ ఏంటి? దట్ ఈస్ I2 మైనస్ I1. I2 మైనస్ I1 ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏంటి? N2. దీన్ని సాల్వ్ చేస్తే N2 I2 మైనస్ N2 I1. దిస్ ఈజ్ ఫర్ సెకండరీ వైండింగ్. అండ్ నౌ టోటల్ వెయిట్ ఏమవుతుంది అంటే ప్రైమరీ ప్లస్ సెకండరీ, దట్ ఈస్ N1 I1 మైనస్ N2 I1 ప్లస్ N2 I2 మైనస్ N2 I1. ఇక్కడ మైనస్ N2 I1 మైనస్ N2 I1, సో దట్ మైనస్ 2 N2 I1 ప్లస్ ఇక్కడనేమో N1 I1, ఇక్కడనేమో N2 I2. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 N1 I1. సో ఇక్కడ N1 I1 ఉంది అండ్ ఇక్కడ N2 I2 ఉంది. ఇక్కడ ఎందుకు 2 N1 I1 అని రాశానంటే బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియోస్ ఇక్కడ మనకి ఏముంటుంది? N2 బై N1 ఈజ్ ఈక్వల్స్ టు I1 బై I2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది మనకు? N1 I1 ఈజ్ ఈక్వల్స్ టు N2 I2. N1 I1 ఈజ్ ఈక్వల్స్ టు N2 I2. సో దట్ ఇక్కడ నేను N2 I2ని N1 I1గా కన్సిడర్ చేసి 2 N1 I1 అని రాశాను. ఇప్పుడు ఈ 2ని కామన్ తీసేద్దాము. అప్పుడు ఏమవుతుంది? 2 ఆఫ్ N1 I1 మైనస్ N2 I1. అండ్ దిస్ ఈజ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు మనము ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్కే కనుక కన్సిడర్ చేస్తే A ఇంటూ L కదా. సో దట్ మీన్స్ ప్రైమరీ సైడ్ ఏముంటుంది? I1 N1 అండ్ సెకండరీ సైడ్ ఏముంటుంది? I2 N2. రెండింటిని యాడ్ చేస్తే N1 I1 ప్లస్ N2 I2 ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్. ఓకే, మనకు ఇప్పుడు ఈ రెండింటికి కూడా వాల్యూస్ వచ్చాయి కదా. వాల్యూస్ వచ్చాయి ఓకే, బట్ దీనికి రేషియో అనేది ఎంత ఉంది? సో ఈ వైండింగ్ ఎంత ఉన్నప్పుడు ఈ వైండింగ్ ఎంత ఉంది? వీటి రేషియో అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ డివైడెడ్ బై ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్. ఆటో ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసి 2 ఆఫ్ N1 I1 మైనస్ N2 I1 డివైడెడ్ బై ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ని డైరెక్ట్ ఇక్కడ మనము 2 N1 I1గా తీసుకుందాము. ట్రాన్స్ఫర్మేషన్ రేషియోలానే ఇక్కడ N1 I1 ప్లస్ N2 I2 అని వచ్చింది కదా. సో N2 I2ని ఇందాక మనం ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రేషియోస్ అని చేస్తాం చూడండి. ఇక్కడ N1 I1 ఈక్వల్స్ టు N2 I2 అనగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి N2 I2ని కూడా మనము N1 I1 అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 N1 I1 అయిపోతుంది. సో అదే ఇక్కడ రాశాను. అండ్ కింద మీద 2 కట్. దీన్ని స్ప్లిట్ చేసి రాస్తే N1 I1 డివైడెడ్ బై N1 I1 మైనస్ N2 I1 డివైడెడ్ బై N1 I1. సో ఇది కట్, I1 కట్. ఇప్పుడు మనకి ఏం మిగిలిపోయిందంటే దీని వాల్యూ వచ్చేసి 1 మైనస్ N2 బై N1 అంటే ఏంటి? దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ రేషియో, దట్ ఈస్ V2 బై V1 is equals to N2 by N1 equals to I1 by I2 is equals to K. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియోస్ ప్రకారంగా N2 by N1 అంటే ఏంటి? ఇక్కడ దిస్ ఈజ్ 1 మైనస్ K.
సో వాట్ ఈస్ దిస్ 1 మైనస్ కే మీన్స్, మనకు ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్లో 1 kg ఉంది అనుకోండి కాపర్, అప్పుడు ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఎంత ఉంటుందంటే 1 మైనస్ కే, అంటే 1 kg మైనస్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఎంత ఉంటుందో ఇంత, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే అంత కాపర్ మాత్రమే ఆటో ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేస్తామన్నట్టు. అంతే కదా. ఇప్పుడు మనకు ఏదన్నా మనము డివైడ్ చేసినప్పుడు సమ్ x/y అనే వాల్యూ ఉంది, దీన్ని డివైడ్ చేసాము, మనకి ఏదో ఆన్సర్ వచ్చింది. సో దీన్ని కట్ చేసాము, మనకు మీద 1 వచ్చింది అనుకోండి. సపోజ్ దీన్ని x/x అనుకోండి, 1 వచ్చింది అనుకోండి. 1 వస్తే అప్పుడు మనం అప్పుడు ఏమనుకుంటాము, సో x/y కట్ చేసాము, 1 వచ్చింది అనుకోండి. అప్పుడు దానికి అర్థం ఏంటి, సమ్ 1 కాకుండా ఇన్ కేస్ 10 వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి అర్థం ఏంటి, 10:1 అని అంటాం కదా కింద. ఇట్ మీన్స్ ఇక్కడ 10 ఉంటే కింద 1 మాత్రమే ఉందన్నట్టు. ఇన్ కేసు 5:3 వచ్చింది అనుకోండి, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి అన్నట్టు. సో రేషియో ప్రకారం ఇలా చెప్తాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా 1 మైనస్ కే, న్యూమరేటర్లో మనకు 1 మైనస్ కే వచ్చింది కాబట్టి ఆటో ట్రాన్స్ఫార్మర్ 1 మైనస్ కే అన్నట్టు, కింద 1 kg 1 ఉంది. సో కింద మనకు ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్లో 1 kg ఉంటే ఆటో ట్రాన్స్ఫార్మర్లో 1 మైనస్ కే, అంటే 1 kg మైనస్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఎంత ఉంటుందో అంత మనము ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే ఆ అమౌంట్ ఆఫ్ కాపర్ మాత్రమే ఆటో ట్రాన్స్ఫార్మర్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఏం చేస్తాము, 1 మైనస్ కే మల్టిప్లైడ్ బై వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్. ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వెయిట్. అండ్ వాట్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ మీన్స్, అండ్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ మీన్స్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ. ఇప్పుడు మనకు సేవింగ్ ఎంత జరుగుతుంది అని అంటే, సేవింగ్ ఆఫ్ కాపర్ అనేది ఎంత జరుగుతుంది అంటే, దట్ ఈస్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ మైనస్ వెయిట్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్, దట్ ఈస్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ మైనస్ వెయిట్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ మీన్స్ దట్ ఈస్ 1 మైనస్ కే టైమ్స్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్. దీన్ని సింప్లిఫై చేస్తే వెయిట్ ఆఫ్ ఆర్డినరీ మైనస్ 1 మైనస్ 1 ప్లస్ కే ఇంటూ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ. దట్ మీన్స్ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ మైనస్, దీన్ని మల్టిప్లై చేస్తున్నాను, వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ ప్లస్ కే ఇంటూ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కట్, మనకేం మిగిలిపోయింది కింద, కే ఇంటూ వెయిట్ ఆఫ్ ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్. సో ఇంత అమౌంట్ ఆఫ్ కాపర్ అనేది మనకు ఆటో ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేయడం వల్ల సేవ్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు ద ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్.